కలకత్తాలో అభియాపై అత్యాచార ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేసింది. ఘటన జరిగి నెల రోజులు దాటినా నేటి వరకు నిందితులను అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ విశాఖ పీఓడబ్ల్యూ సభ్యులు ఆందోళన చేపట్టారు. జ్ఞానాపురం లారీ స్టాండ్ వద్ద కొవ్వొత్తులతో నిరసన చేపట్టి బాధితురాలికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ విశాఖ జిల్లా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి మాట్లాడుతూ అభయను అతి దారుణంగా హత్య చేసిన నిందితులను అరెస్టు చేయకుండా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీనమీసాలు లెక్కిస్తున్నాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే వరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు కూడా నిజాయితీగా సాగడం లేదని విమర్శించారు. బాధితులకు న్యాయం జరగకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్లో అభయ పైన అత్యాచారం చేసి చాలా ఘోరంగా హత్య చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా అక్కడున్న ప్రభుత్వానికి వినిపించట్లేదు, కనిపించట్లేదు. అక్కడున్న నేరస్తులకి ప్రభుత్వం కొమ్ముగాయడాన్ని మేము మహిళా సంఘాలుగా, కార్మిక సంఘాలుగా ఖండిస్తున్నాం. అలాగే అభయాన్ని అత్యాచారం చేసి హత్య చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరుగుతుంది. వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సుప్రీంకోర్టు సిట్టింగ్ చేస్తూ న్యాయ విచారణ జరిపించాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా చేసినప్పుడు మహిళల పైన ఇక్కడ అక్కడ లేకుండా అత్యాచారాలు ఆగట్లేదు, వెంటనే అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నేరస్తులకు అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కొమ్ముగాడని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని అక్కడున్న పరిస్థితుల్ని పరిశీలించి అభయకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం.